హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే చాలా రోజుల నుంచి షార్ట్ అయితే పెట్టట్లేదనమాట. అయితే ఈరోజు పెడుతున్నాను. చాలా రోజుల తర్వాత ఎలా వెళ్తుందో ఏంటో చూడాలి. అయితే షార్ట్ వీడియోలో ఏం చేశానంటే ఇక్కడ ఈ కోడిగుడ్డు నల్లకారం ఫ్రై అయితే చేశానమాట. బాబుకి క్యారేజ్లోకి ఉంటుంది అని చెప్పేసి, అలాగే నైట్ మిగిలిపోయిన జొన్న రొట్టెలు కూడా ఉన్నాయి. వాటిల్లో కూడా గుడ్డు పొరటు బాగుంటుంది అని చెప్పేసి అయితే చేసుకుంటున్నాను. ఇక టిఫిన్ బదులు జొన్న రొట్టెలే తిన్నాను అనమాట. అయితే వీడియో అయితే చాలా బాగుంటుంది, చివరి వరకు అయితే చూస్తూ ఉండండి. అలాగే దీనికి సంబంధించిన వీడియోలు ఇంకా చాలా ఉన్నాయి, నా లాంగ్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఛానల్లోకి వెళ్ళి చూసి మీకు వీడియోస్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. డెఫినెట్లీ ఏదో ఒక యూజ్ అయితే ఉంటుందన్నమాట. ఇక మా వాడి క్యారేజ్లోకి కర్రీ అయితే రెడీ చేసేస్తా. వంటగదిలో పని అంతా ముగించుకున్న తర్వాత వచ్చి మా బాబుని అయితే లేపిన తర్వాత నైట్ హోంవర్క్ చేయమంటే చేయలేదనమాట. ఇక ఉదయాన్నే లేపి హోంవర్క్ అయితే చేయిస్తున్నాను అనమాట. ఇక ఆ తర్వాత వాడు హోంవర్క్ చేసేటప్పుడే నేను ఏం చేశానంటే పాలు కూడా ఇచ్చేసాను. రెండు పనులు ఒకేసారి అయిపోతాయి అన్న ఉద్దేశంతో పాలు కూడా ఇచ్చేసాను అనమాట. ఏం లేదు, హోంవర్క్ కూడా చాలా చిన్నదే. ఇక అందుకని వాడిని చేసుకోమని వదిలేసి అయితే ఇవికాడకు వచ్చేసి ఇంకా ఇంట్లో పై పనులు ఉంటాయి కదా, ఇక ఏవి చేయకపోతే ఇండ్లు గలీజ్గా ఉంటుందో వాటిని అయితే ముందు చేసుకుంటాను అనమాట. అంటే ఇల్లు ఊడవడము, బట్టలు తీసేయడము, పడుకున్న దుప్పట్లు తీసేయడము, అవన్నీ తీసేసి ఆ తర్వాత మా వాడిని రెడీ చేసే కార్యక్రమం అయితే పెట్టుకుంటాను అనమాట. ఈ దుప్పట్లు తీయడము, గదిలో ఊడవడము ఇలాంటివి చేయకపోతే కనుక చిరాకుగా ఉంటుంది. మైండ్ కూడా రిఫ్రెష్నెస్ అవ్వదనమాట. మనం ఎంత బ్రష్ చేసి ఎంత ముందుగా రెడీగా ఉన్నా కూడా సరే, మనకి ఇంట్లో దుప్పట్లు తీయకున్నా అలాగే గదిలో ఊడవకున్నా కానీ చిరాకుగా ఉంటుంది. ముందు క్లీన్గా కనపడే విధంగా చేసుకోవాలి. ఇల్లు అయితే క్లీన్గా కనపడే విధంగా చేసుకుంటే ఆటోమేటిక్గా మన మూడు కూడా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. మనం చేసే పని కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే వంటగదిని కూడా నీట్గా పెట్టేసుకొని ఎంగిలి గిన్నెలు ఏమన్నా ఉంటే ముందు సింక్లో పడేసేసుకుంటే మనకి కంటికి ఇంపుగా కనపడుతుంది, చండాలంగా లేకుండా ఉంటుంది అనమాట ఇల్లు అయితే. ఇక మా వాడిని అయితే రెడీ చేసేసి స్కూల్కి అయితే పంపించేస్తున్నాను ఫ్రెండ్స్. స్కూల్కి మా వారే దించుతారనమాట. మా వాడితో పాటు మా వారు కూడా వెళ్ళిపోతున్నారు. అయితే దీని కంటిన్యూ వీడియో కింద రిలేటెడ్ వీడియోలో ఇస్తాను. ఇంకా ఉంది ఫ్రెండ్స్, బాయ్.